ఇక భారీ వర్షం అంటే చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం జూబ్లీ హిల్స్ లో రోడ్లన్నీ కూడా జలమయంగా ఉన్నాయి. ఢిల్లీశ్వరి మరిన్ని వివరాలు అందిస్తారు. ఢిల్లీశ్వరి, ఎలా ఉంది అసలు? రోడ్లన్నీ కూడా జామ్ అయ్యాయా? వర్షం పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇక్కడ జూబ్లీ హిల్స్ లో ప్రస్తుతం భారీగా అయితే వర్షం వస్తుంది. సో మొత్తం కూడా లోతట్టుగా ఏదైతే గుంతలు ఉన్నాయో సో ఆ రోడ్లో మొత్తం కూడా వర్షం నీరు అనేది ఎక్కువగా ఉంది. స్లైట్ గా ట్రాఫిక్ జామ్ కూడా ఎక్కువగా ఉంది. అంటే వర్షాకాలం వచ్చిన తర్వాత ఈ వర్షం అనేది, అంటే ఇప్పుడు ఈ రోజు వచ్చిన వర్షం అనేది కొంచెం భారీగా వచ్చింది. చాలా రోజుల నుంచి కూడా వర్షాకాలం స్టార్ట్ అయినప్పటికీ కూడా ఇంత భారీ వర్షం అనేది ఈ రోజు రాలేదు. సో ఈరోజు భారీ వర్షం రావడంతో ఓ పక్క కొంతమంది ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు, మరోపక్క ట్రాఫిక్ జామ్ లాంటి సమస్యలు కూడా మనకి కనిపిస్తున్నాయి. సో మనం వాటర్ లెవెల్స్ చూసుకుంటే రోడ్డు మీద చాలా వరకు కూడా నీరు అనేది ఎక్కువగా ఉంది. అండ్ ప్రస్తుతం మనం ఇక్కడ మెయిన్ రోడ్కి అయితే లేము. సో మెయిన్ రోడ్ వైపు నుంచి మేము ఇప్పుడే అక్కడి నుంచి వస్తున్నప్పుడు మనకు మొత్తం క్లియర్గా అర్థమవుతుంది. ట్రాఫిక్ జామ్ అనేది భారీగా కనిపించింది. అండ్ ఈవినింగ్ టైం అవడంతో ఇప్పుడు అందరికి కూడా స్కూల్ పిల్లలు వాళ్ళందరూ కూడా బయటికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ట్రాఫిక్ మరికొంత ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అండ్ డ్రైనేజీలు అన్నీ కూడా పొంగి పొర్లుతున్నాయి. సో చాలా రోజుల నుంచి రోడ్డు పైన గుంతలు, డ్రైనేజీలు, పూడికలు ఇవన్నీ చేయలేదు కాబట్టి సో వీటన్నిటి నుంచి కూడా డ్రైనేజ్ పొంగి పొర్లుతుంది అని మనం చెప్పుకోవచ్చు. దీనివల్ల అక్కడ ఈ రోడ్స్లో వచ్చే ప్రయాణదారులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఇబ్బంది అయితే ఒక్కసారిగా ఇబ్బందికి గురవుతున్న దృశ్యాలు అయితే మనం చూసాము. అండ్ అంతేకాకుండా చాలా ఈ డ్రైనేజీలు పొంగి పొరలడం వల్ల చాలా వరకు కూడా బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది. సో వీటన్నిటికీ సంబంధించి జిహెచ్ఎంసీ అధికారులు ప్రాపర్గా కేర్ తీసుకుపోవడం వల్ల ఒక్కసారిగా ఇలా వర్షం పడడం వల్ల డ్రైనేజీలు అన్నీ పొంగి పొర్లుతున్నాయి, ట్రాఫిక్ సమస్యలు అనేవి ఏర్పడుతున్నాయి. సో ఈ వర్షం ఒక్కసారిగా ఆకస్మికంగా రావడం వల్ల చాలామంది హైదరాబాద్ ఎవరైతే మన హైదరాబాద్ వాసులు ఉన్నారో చాలా వరకు కూడా కొంత ఇబ్బందికి అయితే గురవుతున్నారు. అండ్ మరోపక్క రైతులు వాళ్ళైతే కొంచెం ఆనందాన్ని అయితే వ్యక్తం చేసే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వారందరికీ కూడా ఇప్పుడు ఈ రైనీ సీజన్లో అస్సలు వర్షాలే లేకపోవడంతో కూరగాయల ధరలు ఇలాంటివి కూడా చాలా వరకు కూడా పెరిగాయి. సో వాటన్నిటికీ సంబంధించి ఈ వర్షంతో ఇలాంటివన్నీ కూడా తగ్గుముఖం పట్టే అవకాశం కూడా ఉంటుంది. సో మనం చూసుకోవచ్చు, ఒక్కసారిగా కుండపోత వర్షం అనేది కనిపించింది మనకి. ఒక్కసారిగా టొరెన్షియల్ రైన్ లాగా అయితే కనిపించింది. ఎస్ దేవి. ఆల్ రైట్ ఢిల్లీశ్వరి, థ్యాంక్ యూ.